ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో పండుగ రోజు మనం రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం, పిండి వంటలు చేస్తూ ఉంటారు. సో కొత్తగా వచ్చిన అల్లులకి చుట్టాలకి రకరకాలైనటువంటి వంటకాలు చేసి పెడుతూ ఉంటారు. సో వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈరోజు నేను ఎగ్తో ఒక డిఫరెంట్ స్టైల్లో నేను ఒక డిష్ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఎగ్ కోఫ్తా కర్రీ. ఈజీ మెథడ్లో చేసుకునేది చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఎగ్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం కోఫ్తాలు చేసుకుందాం. కోఫ్తా అంటే కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది కదా, అలా కాకుండా నేను ఇక్కడ ఈజీ మెథడ్లో గుంత పొంగడాల గిన్నెలో వాటిని మనం కోఫ్తాల్లా చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది, మనకు నీట్గా కూడా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్స్, ఓకే, సో వీటిని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలాగా ఇక్కడ మనం ప్యాన్ కూడా వేడి చేసుకుందాం. దీంతో కొద్దిగా ఆయిల్, ఓకే, సో ఇవి బాగా వేగడానికి సో ఒకసారి అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో వీటిని మనం స్పూన్తో ఒక్కొక్క దాంట్లో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. సో ఈజీ మెథడ్లో, ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మనం ఈ మెథడ్లో చేసుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా చేసుకునే వెజ్ కోఫ్తాలు కూడా దీంట్లో వేసి కాల్చుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. సో ఇవి మనకు మెల్లిగా వేగుతూ ఉంటాయి. సో వీటిని మనం ఇటువైపు షిఫ్ట్ చేసేసుకొని గ్రేవీ కూడా రెడీ చేసేసుకున్నాం. ఓకే, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా వీటిని మనం ఈ కోఫ్తాలని కొంచెం చిన్న మంట పైన పెడితే అవి నీట్గా లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. ఒకవైపు బాగా వేగిన తర్వాత టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుంటే మనకు ఎగ్ కోఫ్తాస్ మనకు రెడీ అయిపోతాయి. ఓకే,
నెక్స్ట్ ఈ ప్యాన్లో గ్రేవీకి సరిపడా ఆయిల్. సో గ్రేవీ మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా టొమాటో పేస్ట్తో గ్రేవీలా చేసుకొని నేను వేసుకుంటున్నాను. కొంచెం మసాలా కాంబినేషన్లో కావాలనుకుంటే కొబ్బరి గసగసాలు కానీ, కొబ్బరి పల్లీలు లేదా కొబ్బరి నువ్వుల కాంబినేషన్లో మీరు పేస్ట్లా చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో మనకి ఇంకొంచెం డిఫరెంట్గా టేస్ట్ రావాలి, కొద్దిగా కొత్తగా ఉండాలి అనుకుంటే కొంచెం మనం పుట్నాల పప్పు పొడిని ఈ ఎగ్లోనే మిశ్రమంలో మనం యాడ్ చేసేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. లేదా శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు క్వాంటిటీ కూడా ఎక్కువ పెరగాలనుకున్నప్పుడు ఆ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా చేసుకునే కోఫ్తాలకి, ఇలా ఎగ్తో చేసుకునే కోఫ్తాలకి ఇంకో రకంగా కూడా మనం ఈ కోఫ్తాలను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం పచ్చిగుడ్లు మనం గిలకొట్టి చేసుకున్నాం కదా, అలా కాకుండా ఉడికించిన గుడ్డుతో కూడా చేసుకోవచ్చు. అంటే ఉడికించిన గుడ్డుని ఒక బౌల్లో మనం కొంచెం తురిమేసుకొని దాంట్లో కావాల్సిన ఇవన్నీ పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా మసాలాలన్నీ కూడా వేసేసుకొని బ్యాండింగ్ కొరకు కొద్దిగా శనగపిండి లేదా కొద్దిగా మైదా లేకపోతే కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి చిన్న చిన్న ఉండల్లా చేసి అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఉడికించిన కోడిగుడ్డుతో కూడా మనం కోఫ్తాలు తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఒకసారి అలా చేసుకుంటే కొంచెం ఆ డిష్ అనేది కూడా కొద్దిగా మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో చికెన్, మటన్ వీటితోనే కాకుండా ఇలా మనం ఎగ్తో కూడా రకరకాల డిష్లు మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువగా కష్టపడకుండా. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు మనకు బ్రౌన్ కలర్లో రానక్కర్లేదు. కొంచెం మనం మసాలా టైప్లో ఏదైనా చేసుకున్నప్పుడు అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మనకు పచ్చి వాసన పోతే చాలు. కొంచెం గ్రేవీలా మనకు ఎక్కువగా రావడానికి నేను ఈ మెథడ్లో చేస్తున్నాను. ఓకే, సో వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. మనం చేసుకునే కొద్దిగా పండుగలప్పుడు అప్పటికప్పుడు కొద్దిగా మనం గ్రైండ్ చేసేసుకొని కొంచెం కొంచెం క్వాంటిటీలో సూపర్గా ఉంటుంది అనమాట, ఏ డిష్లో మీరు వేసుకున్నది. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే కారం, కొద్దిగా పసుపు, అలాగే ఇక్కడ డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను, ఎందుకంటే మనకు కారం, పసుపు అనేది అడుగు పట్టకుండా. ఓకే, సో నెక్స్ట్ టమాటో పేస్ట్. ఇది పచ్చిదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటా ముక్కల్ని కొద్దిగా ఉడికించేసి అలా కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి టమాటా పేస్ట్ వాడుతున్నాను. ఇది కొద్దిగా మనకు మగ్గాలి. ఈలోగా మనం ఈ ఎగ్స్ను కూడా కొద్దిగా కోఫ్తాలు ఉన్నాయి కదా, వీటిని టర్న్ చేసుకుందాం. సో నాన్ స్టిక్ ఉంటే మనకు కొంచెం ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది అనమాట, అదొకటి చూసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గుతున్నప్పుడే దీంట్లో మసాలా పొడులు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా
జీలకర్ర పొడి. మనం కొంచెం మసాలా కాంబినేషన్లో చేసుకునేటప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, గ్రేవీని మసాలా టైప్లో కాకుండా ఇలా టమాటో లేదా టమాటో ఉల్లిపాయ పేస్ట్, లేకపోతే ఉల్లిపాయల్లోనే మనం కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్న కొంచెం డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా మనం గ్రేవీలు రెడీ చేసుకుంటుంటే ఆ డిష్ టేస్ట్ అనేది టోటల్గా మారిపోతూ ఉంటుంది. సో దీంట్లో కావాల్సితే మనం జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి కొంచెం రిచ్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు కోఫ్తాలు రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. సో ఆ వేడిగా ఇంకొంచెం లోపల వరకు బాగా మగ్గిపోతాయి. ఓకే, సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. సో ఇది ఆప్షనల్, అంటే పండుగ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆ డిష్ కూడా మనకు రిచ్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, చూడండి టెక్స్చర్ అలాగే కలర్ కూడా కొంచెం మారిపోతుంది మనం ఈ క్రీమ్ లాంటిది యాడ్ చేస్తే. సో మీకు కావాల్సితే కొంచెం మనం బటర్ మసాలా గ్రేవీ చేసుకుంటాం కదా, ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఆ గ్రేవీలో కూడా. ఓకే, సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం లైట్గా. కోఫ్తాలే మనం దీంట్లో యాడ్ చేసిన తర్వాత అవి కూడా కొద్దిగా మనకు ఆ గ్రేవీని అంతా కూడా పీల్ చేసుకుంటాయి. అప్పుడు ఇది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా లూజ్గానే చేసుకుంటాం మనం. అవి వేసిన తర్వాత అవి పీల్చుకున్నాక కూడా మనకు గ్రేవీలా ఉంటుంది అన్నంలో కానీ లేదా రోటీలో కానీ కలుపుకోవడానికి. ఓకే, రెడీ అయిపోయింది. ముందుగా కొన్ని అలా లోపల వేసేసుకొని ఓకే, కొద్దిగా కొత్తిమీర, సో వేడివేడిగా ఎగ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఎగ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఎగ్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాడ ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని గుంత పొంగనాడలా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి 2 వైపులా కాల్చుకున్న ఎగ్ కోఫ్తాలను తీసుకొని పైనుండి గ్రేవీ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కోఫ్తా కర్రీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో కోఫ్తా అంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఎగ్ బేస్లో తీసుకున్నా, ఇందాక నేను చెప్పినట్టు వెజిటేబుల్ బేస్లో తీసుకున్నా మీకు ఈ మెథడ్లో గుంత పొంగడాల్లో ఈజీగా చేసుకోవచ్చు. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను నేను. టొమాటో, కీరా అలాగే పచ్చిమిర్చి కాంబినేషన్లో. సో ఫస్ట్ కీరా, ఓకే స్లాంట్గా, దెన్ ఇలా కట్ చేసి దీన్ని హార్ట్ షేప్లోకి తీసుకొస్తున్నాం. కీరాతో అయినా, క్యారెట్తో అయినా, రాడిష్తో అయినా ఇలా మనం హార్ట్ షేప్లో ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఓకే, సో మధ్యలో స్కిన్ రోజ్, ఓకే రఫ్గా రావాలి స్కిన్ అనేది. నీట్గా ఒక లెవెల్లో కట్ చేద్దామని అనుకోకూడదు. ఎంత రఫ్గా వస్తే ఫ్లవర్ మనకు అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని రౌండ్గా రోల్ చేసేస్తే మనకు రోజ్ ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. సో మధ్యలో అక్కడక్కడ మనకు విరిగిపోయిన మళ్ళీ ఓవర్లాపింగ్లో దాన్ని ఇలా చుట్టేసి పెట్టేసుకోవచ్చు. వేస్ట్ అంటూ ఏమి కాదు. ఇలా మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, ఇలా స్ట్రిప్స్ కింద కట్ చేసేసుకుని సో ఈ మధ్యలో సీడ్ పార్ట్ అక్కర్లేదు, జస్ట్ ఇక్కడ స్కిన్ వాడుతున్నాం ఇది కాబట్టి తీసేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా ఇలా ట్రిమ్ చేసి తీసేసేయాలి. సో కీరాలో మనం కొంచెం డార్క్ కలర్లో ఉండే కీరా తీసుకుంటే బాగుంటుంది. ఆ స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. ఒక కార్నర్ కొంచెం పాయింటెడ్. ఓకే, దీన్ని ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. అన్ని వైపులోంచి హైట్ అనేది చూసుకొని కొంచెం కొంచెం అలా ట్రిమ్ చేస్తూ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. దీన్ని స్లాండ్గా కట్ చేస్తున్నాను. లీవ్స్లో పెట్టుకోవడానికి ఇది మనకు బాగుంటుంది ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. తర్వాత ఇక్కడ పండు మిర్చి,
జస్ట్ సర్కిల్స్. రెండు వైపులా అన్ని సైడ్లోకి. ఇది ఇక్కడ చివర్లో రెడ్ కలర్, రైట్. సో ప్లేట్ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా సింపుల్ కట్స్తో మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంది కదా. పచ్చిమిర్చి, కీరా, టమాటో ఉంటే సరిపోతుంది. ఇలాంటి ప్లేట్ గార్నిష్ని మనం చేసుకోవచ్చు. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఇలాంటి పండుగల సందర్భంలో నాన్ వెజ్ లాంటి ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మటన్ లాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకు షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం ముదురులా ఉంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అంతసేపు ఉడికించడానికి మన గెస్ట్లు వచ్చినప్పుడు అంత బాగోదు కదా. అలాంటి టైంలో ఏం చేయాలంటే పచ్చి బొప్పాయిని తీసుకొని పైన తొక్క తీసి, అంటే గ్రీన్ పార్ట్ తీసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో వేస్తే ఆ ముక్క మృదువుగా అవుతుంది, టేస్టీగా కూడా అవుతుంది, తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ అనేది ఎక్కడైనా కాంపిటీషన్స్లో అలాంటి పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. చూస్తారనమాట, పాయింట్స్ అనేది కూడా మనకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో ఎగ్ కోఫ్తా కర్రీ ఇక్కడ రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చిన్న ముక్క, అలాగే గ్రేవీ సూపర్గా ఉంది. సో ఆ కోఫ్తాల్లో కూడా కొంచెం ఆ గ్రేవీ వెళ్ళిపోయి టేస్ట్గా అయింది. ఎగ్తో చేసుకుంటే ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది కదా. సింపుల్గా ఈజీ మెథడ్లో ఇలా తయారు చేసుకొని మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.